Hello students, Staff Selection Commission examinations లో English comprehension కి సంబంధించి previous year question. Select the option that expresses the given sentence in active voice. How have they been ordered by the minister? So actually it is an interrogative sentence. Interrogative sentence. So కాబట్టి దీనికి మనం యాక్టివ్ వాయిస్ రాయాలి బికాజ్ బై వచ్చిందంటే దిస్ ఇస్ పాసివ్ వాయిస్, ఇది పాసివ్ వాయిస్ లో ఉంది. దీనికి మనము యాక్టివ్ వాయిస్ రాయమన్నాడు. యాక్టివ్ వాయిస్ రాయమన్నప్పుడు హ్యావ్ అని ఎప్పుడైతే వచ్చాడో ఇట్ ఈస్ అ ప్రజెంట్ టెన్స్ మనం తెలుసుకోవాలి. అది ఏ టెన్స్ లో ఉంది, ప్రజెంట్ టెన్స్ లో ఉంది అని మనం తెలుసుకోవాలి. దీనికి యాక్చువల్ గా సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది మనకి ఏది యాక్టివ్ వాయిస్. బట్ ఇక్కడ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ హౌ తో స్టార్ట్ అయింది కాబట్టి మనకి యాక్టివ్ వాయిస్ కూడా హౌ తోనే స్టార్ట్ అవ్వాలి. పాస్ట్ టెన్స్ వస్తుందా? రాదు. హ్యాడ్ ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్ వస్తుందా? రాదు. హ్యావ్ ఆర్ హ్యాజ్ ఇక్కడ మినిస్టర్ ని తీసుకోవాలి మనం, ఎందుకంటే ఇక్కడ మినిస్టర్ ఎవరైతే ఇక్కడ ఆబ్జెక్ట్ గా ఉన్న ఇతను సబ్జెక్ట్ అన్నమాట. సో సబ్జెక్ట్ ఇక్కడ దే అనేటువంటి వాళ్ళు మనకు ఆబ్జెక్ట్ అయిపోతారు. సో మినిస్టర్ అనేవాడు సింగులర్ కాబట్టి మినిస్టర్ కి ముందు ఏం రావాలి? హ్యాజ్ రావాలి. సో మనకి హ్యావ్ రాదు, ప్లూరల్ కాబట్టి, సింగులర్ కాబట్టి. సో మినిస్టర్ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. దట్ మీన్స్ హౌ హ్యాజ్ ద మినిస్టర్ ఆర్డర్డ్ దెమ్. హౌ హ్యాజ్ ద మినిస్టర్ ఆర్డర్డ్ దెమ్ ఇది కరెక్ట్ పాసివ్ యాక్టివ్ వాయిస్ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో అన్నమాట. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.